పేపర్ లీక్లు ఎందుకు జరుగుతున్నాయి? సార్, విద్య సేవారంగం, అలాంటిది కాస్త ఇవాళ వ్యాపార రంగం అయిపోయింది. రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్న టైంలోనే నూతన విద్యా విధానం ఆయన ప్రకటించాడండి. అంటే ముఖ్యంగా ప్రైవేట్ సెక్టార్, కార్పొరేట్ సెక్టార్ బాగా ఎంటర్ అయిపోయింది. ప్రైవేట్ కంటే దశ బాగా పెరిగిపోయింది ఈ సరళీకరణ ఈ దశతో పాటు. గవర్నమెంట్ సెక్టారు విద్యారంగం బాగా తగ్గుతుంది, ఇది బాగా పెరిగిపోతుందండి. ఈ పెరిగిపోతున్న దశలో పూర్తిత్వం బాగా పెరిగిపోయింది. కొద్దిమంది ప్రైవేట్ కళాశాల నడిపేవాళ్ళు విత్ దేర్ ఫ్యాషన్, దేర్ డెడికేషన్, ఇంటెన్షన్, దేర్ మోటో వాళ్ళు మంచి చేస్తున్నారు, కాదంటదండి. కానీ కొద్దిమంది మాత్రం నియర్లీ వ్యాపారం తయారు, నియర్లీ వ్యాపారం. అంటే మా కళాశాల చదివిన వాళ్ళే నెంబర్ 1 to 100,000 ర్యాంకులు రావాలి, మా కళాశాల చదివితేనే ర్యాంకులు వస్తాయి, మా కళాశాల చదివిన వాళ్ళకి ఉద్యోగాలు వస్తాయి అనే నోషన్ని, ఒక భావజాలాన్ని క్రియేట్ చేయడం కోసం అది ప్రజల్లో ఇంపోజ్ చేయడం, పేరెంట్స్ మీద, విద్యార్థుల మీద ఇంపోజ్ చేసి ఆ రకంగా వాళ్ళందరినీ వాళ్ళ కాలేజీలకు అట్రాక్టెడ్ చేసి అక్కడి నుంచి వాళ్ళు ఫీజులు దోపిడీ చేసేయడం కోసం ఇది ఒక విశ్వవిద్యాలయంగా ఒక చట్టంలాగా చేసి ఒక కుట్రలో వాళ్ళు ఈ విద్యా వ్యవస్థను నడుపుతున్నారండి.